తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఆంధ్రాలో గుడ్లవల్లేరులో జరిగిన ఈ ఇన్సిడెంట్ బాగున్నారా ఆంటీ? ఒక 300 అమ్మాయిల కాలేజ్ చదువుకోవడం కోసం వచ్చిన అమ్మాయిల్ని న్యూడ్ వీడియోలు తీయడం అనేది చిన్న విషయం కాదు. అమ్మయ్య వచ్చావా? అందరూ చావు కబురు తెచ్చి పేరెంటం చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంట అనుకున్నా నా తల్లే. ఇది పొలిటికల్ గా కొట్టుకునే విషయం కాదు. మీ పార్టీ అంటే మీ పార్టీ అని కొట్టుకునే విషయం కాదు. నేను పాలిటిక్స్ మాట్లాడడానికి రాలేదు. ఒక 300 అమ్మాయిల జీవితాలు ఒక వీడియోలో బంధించబడి ఉన్నాయంటే రేపొద్దున వాళ్ళ పెళ్లిళ్ళు ఏంటి, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఒక కలకత్తాలో ఒక డాక్టర్ చచ్చిపోతుంది, ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో ఒక దిశ లాంటి అమ్మాయిలు చచ్చిపోతా ఉంటారు. మహానటి దేశ వ్యాప్తంగా ఇది జరుగుతూనే ఉన్నా ఇంకా పొలిటికల్ గా లాభం పొందడం కోసం వాళ్ళంటే వాళ్ళని 2 మీడియాలుగా విడిపోయి కొట్టుకోవడం ఏంటండి? ఫైనల్ గా మీరు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇక్కడ అసలు ప్రతి అమ్మాయి ఈ వీళ్ళకి సపోర్ట్ చేయాలి అండ్ ఆల్సో ప్రతి అబ్బాయి సపోర్ట్ చేయాలి. అమ్మాయిలు ఇలా చంపుకుంటూ పోతే, అమ్మాయిల్ని ఇలా హెరాస్మెంట్ చేసుకుంటూ పోతే ఇంకా అమ్మాయిలు మనకు వద్దా? రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మన ఇంట్లో ఆడోళ్ళు లేరా? రెస్పెక్ట్ చేసుకోలేమా? ఎన్ని రోజులు ఇలా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఏమైంది సార్? ఎందుకు వెళ్ళిపోతున్నారు సార్? మీకు మర్యాదలు సరిగా జరగలేదా? ఎవరైనా అన్నారా? చెప్పండి సార్ ప్లీజ్. మీకు ఏం కావాలో చెప్పండి సార్ ప్లీజ్. జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఉండేది, కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడూ లేరు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎందుకు లేరు అని అంటే కారణం జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవాడిని, నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉండా, వారం రోజుల తర్వాత నేనే వస్తాను. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమై నేను అడుగుతాను. ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు, కలెక్టర్ స్పందించలేదు, కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడూ వినపడకూడదు అని చెప్పి నేను అది మా కలెక్టర్ బాగా పనిచేశాడు, మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్లకు ఎప్పుడు చెప్పేవాడిని. చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారానికి నేను వారం రోజుల తర్వాత నేను పోయేసరికి వాలంటీర్ల సైన్యం అక్కడ ముందే ఉండేది. రై సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా వచ్చిందయ్యా వయ్యారి ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే తమరు ఎక్కడున్నారు మేడం? రోజా ఫారిన్ వెకేషన్ నుండి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఏముంది? ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ రోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాలని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా అని నేను అడుగుతున్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు.
ఇలాంటి హ్యాంగ్ చేశారా నటి రోడ్లో ఊరి తీసే వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్ కి పంపించున్నా ఈ రోజు ఇన్ని లక్షల మంది, దాదాపుగా 3 లక్షల మందికి పై నాకు లేదు అదే మరి ఉందా అంటున్నా నాకు లేదు 4 రోజుల పాటు కరెంటు లేకుండా, తిండి లేకుండా, చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి. ఏంటంటే నిన్న వచ్చి 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి. ఆ పేపర్ ఉంది, రాయొచ్చు కదా పాజిటివ్ గా. ఏంటివన్నీ వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు. ఎవరు చేయరు ఇవన్నీ. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. ఇదే మరి చేసేవాడు, ఏది చేసిన ఇదే మరిగా. అట్లుంటది మనతోని. జర్నలిస్టుల ముసుగులో రాష్ట్రానికి పట్టిన శనిగాలు కొంతమంది ఉన్నారు. అందులో మొట్టమొదటి వచ్చేది సాక్షి వెంకటేశ్వర్ గారు. వీడు రాత్రి ఏం మాట్లాడతాడంటే, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. చరిత్రలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ప్రజల జీవితాలను వరదలకు బురదలకు వదిలేసిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా? తాడు పెరిగినట్టు పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.